నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మన చిరంజీవి గారు ఏదైతే అనిల్ రావిపూడి గారితో కాంబినేషన్ సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అయితే రాబోతుంది కదా. ఈ సినిమా సంబంధించి కంప్లీట్గా నిన్న ఉగాది సందర్భంగా పూజా ముహూర్తం అయితే చేశారనమాట. అఫీషియల్గా మనకి అన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. అవి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ నుంచి ఫస్ట్ టైం నుంచి వస్తున్నాడు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. అదేవిధంగా ఫాలో అవుతుండండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక మన చిరంజీవి గారు ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో టైఅప్ అయ్యారు. అదేవిధంగా కొన్ని రూమర్స్ ప్రకారం వెంకటేష్ గారు కూడా ఒక రోల్ అయితే చేయబోతున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. అదేవిధంగా రెండో అప్డేట్ ఏంటంటే, ఇది ఫస్ట్ అప్డేట్ అయితే, రెండో అప్డేట్ ఏంటంటే హిందీ నుంచి ప్రణీత చోప్రా అనే హీరోయిన్ గారు ఉన్నారు కదా, ఆవిడని కూడా ఆన్బోర్డ్ చేయబోతున్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అదేవిధంగా మనకి ఈ సినిమా సంబంధించిన ఏవైతే డబల్ యాక్షన్ డ్యూయల్ రోల్ అంటున్నారు కదా, అంటే చిరంజీవి గారు 1 సెకండ్ రౌడీ అల్లుడు కానీ దొంగ మొగుడు కానీ ఈ టైప్లో ఈ సినారీలో ఈ టైప్ ఆఫ్ సినిమాస్లో మన చిరంజీవి గారిని అయితే చూపించబోతున్నారని చెప్పేసి, వింటేజ్ చిరంజీవి గారిని చూపించబోతున్నారని చెప్పేసి మన అనిల్ రావిపూడి గారు అయితే ఒక అప్డేట్ అయితే మనకు బయటకు వచ్చింది. అది కన్ఫర్మ్ అయితే ఓకే. అదేవిధంగా మనకి ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ రావాలి. 4వ అప్డేట్ ఏంటంటే, షైన్ స్క్రీన్స్ ఏదైతే లైలా మూవీ ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు చిరంజీవి గారితో అనిల్ రావిపూడి గారితో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా అనిల్ రావిపూడి గారి గురించి తెలిసిందే కదా, ఆయన బ్యాక్ టు బ్యాక్ అన్నీ వరుస పెట్టి 8 సినిమాల దాకా, అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 8వ సినిమా కదా, ఆ సినిమా వరకు కూడా అన్నీ హిట్స్ కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు 9వ సినిమా మన చిరంజీవి గారిది. ఖచ్చితంగా చెప్తున్నాం, హిట్ అయితే అవ్వబోతుంది. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. ఏమో ఆయన సినిమా తీసిన దాన్ని బట్టి మనం చిరంజీవి గారిని అదేవిధంగా ఏ విధంగా చూపించారో అనిల్ రావిపూడి గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకవేళ మంచి సినిమా పడితే కనుక ఇండస్ట్రీ హిట్ కూడా అవ్వచ్చు. సో అట్లా ఏంటంటే ప్రతిదీ కూడా మంచి గుడ్ వైబ్స్ అయితే మనకు వస్తున్నాయి. సో చూడాలి. సో ఈ సినిమా చిరంజీవి గారికి ఏ విధంగా మనకి సక్సెస్ రేట్ని తీసుకొస్తో చూడాలి. ఎందుకంటే ఈ సినిమాకి రిలీజ్ అవ్వకముందే మనకి విశ్వాంబర అయితే ఉంది అది మొత్తానికి అది కూడా ఉన్నట్టుంది షూటింగ్. ఆ రిలీజ్ ఉంది, అది సమ్మర్లో అయితే రిలీజ్ చేయబోతుందని చెప్పేసి మనకి టాక్స్ వస్తున్నాయి, రూమర్స్ వస్తున్నాయి, అప్డేట్స్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి చూడాలి మనం. విశ్వాంబర తర్వాత మనకి ఈ సినిమా అయితే వస్తుంది. ఇది సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ సంక్రాంతి రేస్లో కూడా ఆల్రెడీ ఒక సినిమా అయితే రిజిస్టర్ అయింది. సో ఆ సినిమా మరి ఏదైతే విజయ్ తలపతి గారిది ఒక సినిమా ఉంది కదా, మరి జనవరి 9న, మరి ఆ సినిమా తర్వాత ఈ సినిమా రావచ్చు. అంటే ఆయన అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో తీసేది రీజనల్ ఫిలిమా, పాన్ ఇండియా ఫిలిం అనేది తెలియాలి. సో చూద్దాం, అన్ని ఫర్దర్గా అప్డేట్స్ వస్తే కనుక మనం డిస్కస్ చేసుకోవడానికి ఓవరాల్గా కంప్లీట్ ఫుటేజ్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే. మీకు చిరంజీవి గారి యొక్క కాంబినేషన్లో ఇప్పుడు ఏదైతే సినిమా వస్తుందో, అంటే ఆయన ఎన్నో జోనర్స్లో సినిమా తీశారు, ఎంతోమంది డైరెక్టర్స్తో తీశారు. ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో చేస్తున్నారు కాబట్టి, అనిల్ రావిపూడి గారి సినిమాలో వెంకటేష్ గారు కూడా ఒక చిన్న క్రూషియల్ రోల్ చేయబోతున్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుందో మీరు గెస్ట్ చేయండి. స్టోరీ ఏమనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, బాగా చిరంజీవి గారి అనిల్ రావిపూడి గారి ఒక కాంబినేషన్లో మూవీ అయితే వస్తుంది, మెగా 157. సో ఇది చిరంజీవి గారి అప్డేట్ అయితే, మూవీ అప్డేట్ అయితే. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.